సమావేశాలకు సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మరోసారి చూడొచ్చు బహిరంగ సభకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే ఆ బహిరంగ సభకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎవరైతే ఇక్కడికి చేరుకున్న వారి కోసం మాత్రం వాటర్ బాటిల్ కావచ్చు, అదేవిధంగా మద్య ప్యాకెట్లు, అదేవిధంగా వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ ఈ సభ వేదిక నుంచి జగిత్యాలలో మాత్రం కాసేపట్లోనే ఆ జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ఆహ్వానించిన తర్వాత మాత్రం ఒక పక్క జీవన్ రెడ్డి స్పీచ్ ఉంటుంది, అదేవిధంగా కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన దానిపై కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఏ విధంగా ఆ స్పీచ్ ఉండబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ప్రసంగం పైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా ఆ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ ఆ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ప్రసంగంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ పర్యటనకి వెళ్లారు. మేడిగడ్డ పర్యటన వద్ద కూడా కాసేపట్లోనే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి మాట్లాడిన తర్వాత మాత్రం ఆ కేసీఆర్ ప్రసంగం ఉంటే మాత్రం ఆ ప్రసంగంలో ఎలాంటి అంశాలపైన కూడా మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆ కేసీఆర్ కు సంబంధించిన ఒక పక్క ఆ స్పీచ్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, ఇప్పటివరకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేయలేదు అనే అంశాలపైన కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మాత్రం ప్రసంగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేసీఆర్ గత సంవత్సరం కూడా ఏదైతే గతంలో కూడా ఆ కేసీఆర్ ఇక్కడికి వరంగల్ వేదిక కూడా ఎలకతుర్తిలో ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మాత్రం మరోసారి సంవత్సర కాలం తర్వాత మాత్రం మరోసారి కూడా సభను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సభలో మాత్రం ఇలాంటి ప్రసంగం ఉండబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే గత సమావేశంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం గతంలో నుంచి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో మాత్రం గతంలో కేసీఆర్ ప్రసంగం జరిగిందో ఆ ప్రసంగం దానిపైన కూడా ఈసారి కూడా ఎలాంటి బహిరంగ సభ వేదిక నుంచి ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుంది. ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆసక్తిగా చూస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కావచ్చు, అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నాయి. అదేవిధంగా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేయలేదు అనే అంశాలను కూడా ప్రజలకు ఏ విధంగా వివరిస్తారన్న దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతుంది. సో ప్రవీణ్, ఇందాక మీరు అడిగినట్లుగా అంటే జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అలాంటి ఇంకా ఇలాంటి చిన్న చిన్న అపోహలు అయితే పార్టీలో కొనసాగుతూ వస్తున్నాయి జీవన్ రెడ్డి పార్టీలో చేరికకు సంబంధించి. అయితే ఈ సందర్భంగా హరీష్ రావు కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా బహిరంగ సభ రోజే ఆయన ఢిల్లీ వెళ్లారు అనే అంశం పైన కూడా ఒక చర్చ నడుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రవీణ్, మనం చూసుకుంటే ఇప్పటిదాకా మీరు మాట్లాడి అంటే జీవన్ రెడ్డి పార్టీలో చేరికకు సంబంధించి కొన్ని అపోహలు కొనసాగుతున్నాయి. ఇందాక మీరు అన్నట్లుగా ఐరన్ లెగ్ లేకపోతే ఇతర అంశాలు, పార్టీలో ముసలం ఏర్పడిందన్న ఒక చర్చ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద బహిరంగ సభ అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది హరీష్ రావుకి అనే చర్చ కూడా బయట కొనసాగుతోంది. జీవన్ రెడ్డి పార్టీలో చేరడం అనేది ఆయనకి నచ్చని విషయం, అందుకే ఆయన బహిరంగ సభలో కూడా పాల్గొనడం లేదు అనే ఒక వివాదం కూడా కొనసాగుతోంది. దాని పట్ల పార్టీ శ్రేణులు ఏమంటున్నారు? నిజంగానే ఢిల్లీకి ఈ రోజు హరీష్ రావు అంటే కాళేశ్వరంకి సంబంధించిన తీర్పుకు సంబంధించి ఆయన వెళ్లారు అనే ఒక వార్త కూడా కొనసాగుతోంది. ఎలా స్పందిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు? అలాగే ఈ అంశం అంటే ఇందాక ఐరన్ లెగ్ కి సంబంధించి ఎలా కొట్టిపారేశారో ఈ అంశానికి కూడా అలానే ఉందా? ఎలా రియాక్ట్ అవుతున్నారు శ్రేణులు? హరీష్ రావుకు సంబంధించి కూడా గత 3 రోజుల క్రితమే ఆ కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమైనట్టు కూడా సమాచారం. ఆ సమయంలో మాత్రం ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి హరీష్ రావుతో పాటు వినోద్ కుమార్, వారితో పాటుగా రాజ్యసభ ఎంపీ వరదరాజు రవిచంద్ర వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు లాయర్లతో కూడా సమావేశం అవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ అధినేత ఆదేశాలతో ఢిల్లీకి వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో మాత్రం కాసేపటి క్రితమే ఎమ్మెల్యే పల్లెరాజరెడ్డి కూడా దీనిపైన స్పందించారని చెప్పుకోవచ్చు. ఆ కేసీఆర్ ఆదేశాల మేరకే
ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత మాత్రం అక్కడ లాయర్లతో కూడా సమావేశమయ్యారు. మార్కాసేపట్లో కూడా మరోసారి కూడా లాయర్లతో కూడా ఆ సమావేశం కాబోతున్నారు. కాళేశ్వరంకి సంబంధించిన మాత్రం పీసీ ఘోష్ ఆ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో రిపోర్టుకు సంబంధించి కూడా రిపోర్టు పైన కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం రిపోర్టుకు పైన కూడా ఒక పక్క హైకోర్టులో ఎల్లుండి విచారణ ఉంది. ఆ ఎల్లుండి విచారణ ఉన్న నేపథ్యంలో మాత్రం విచారణకు సంబంధించిన దానిపైన కూడా ఒక పక్క ఆసక్తిగా కూడా తెలంగాణకు సంబంధించినందుకు ముఖ్య నేతలు కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో మాత్రం ఒక పక్క హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం పట్ల కూడా చాలా వరకు కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారో వాటన్నింటి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు అయితే కొట్టిపడిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం హరీష్ రావుకు సంబంధించిన మాత్రం ఆ ఢిల్లీకి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆ పని కోసమే లాయర్లతో సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్లతో కూడా సమావేశం అవ్వడానికి వెళ్లారు అనే దానిపై కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు అయితే ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఢిల్లీకి సంబంధించినందుకు మాత్రం ఒక పక్క ఆ సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా చాలా మంది కూడా ఎందుకు ఢిల్లీకి వెళ్లారు, ఢిల్లీకి మాత్రం వెళ్లడం పైన కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మాత్రం ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ అధినేత కాసేపట్లో కూడా ప్రసంగించబోతున్నారు. కాబట్టి ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి డైవర్షన్ చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే కొట్టిపడిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ డైవర్షన్ కు సంబంధించిన మాత్రం ఒక పక్క ఆ డైవర్షన్ చేస్తే మాత్రం డైవర్షన్ లో మాత్రం ఏ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వాటన్నిటిలో ఉచ్చులో పడతారు అనే దానిపై కూడా ఇంకో పక్క కూడా ఆ చర్చ అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం ఒక పక్క హరీష్ పైన సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా ఇప్పటివరకు స్పందిస్తూ కూడా ఆ ఢిల్లీకి వెళ్ళడం మాత్రం మొదలపు ఏంటి, ఆంతర్యం ఏంటి అన్నది కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ అయితే కొట్టుపడిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మాత్రం ఢిల్లీకి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్లడం పైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఆ కేంద్ర కార్యాలయం కూడా ఇప్పటివరకే ఒక కొట్టిపడిస్తుందని చెప్పుకోవచ్చు. కార్యాలయం కొట్టిపడిస్తున్న ఆ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఢిల్లీకి వెళ్లేదానిపైన కూడా ఒక పక్క క్లారిటీ ఇచ్చిన కావాలని చెప్పేసి కూడా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రజా ఆశీర్వాద సభ ఉండబోతుంది. కాబట్టి ఈ సభ నుంచి కూడా ఏ విధంగా కూడా ఆ ప్రసంగం ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక పక్క ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రసంగానికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా కేసీఆర్ ప్రసంగం ఉంటుంది అనే దానిపై కూడా ఆ నేతలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ఇక్కడ బాలకృష్ణ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే అన్న. ఇప్పటివరకే హరీష్ రావుకు సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్లిన దానిపై కూడా మీరు చూసుంటారు, అడ్నూరు లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్లిన దానిపై కూడా ఢిల్లీకి కావాలని హరీష్ రావుని పంపారు. ఇవాళ సభకు హాజరు కాకుండా హరీష్ రావు ఉన్నారు అనే దానిపై కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు, మూర్ఖులు, పిచ్చి వాదన చేస్తూ ఉన్నారు. డే బిఫోర్ ఎస్టర్డే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జైత్యాలకు వచ్చిర్రు. మేమందరం కలిసి జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయినాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సభ ఏర్పాట్లు చూసుకున్నాం. ఇక్కడ నుంచి మా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత గారి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసినాం. తర్వాత ఈ సభకు సంబంధించి జిల్లా పార్టీ ఆఫీస్లో కూర్చొని రివ్యూ కూడా చేసుకున్నాం మేమందరం. సో ఇవాళ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఢిల్లీలో కాళేశ్వరానికి సంబంధించి హైకోర్టులో కేసు వస్తున్న తరుణంలో ఏమన్నా అటు నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలనేది ఒకటి. పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి అడ్వకేట్స్ తోని మాట్లాడడానికి ఢిల్లీలో మా వినోద్ గారు, మా రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర గారు, హరీష్ రావు గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారు వెళ్లడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. మరి వాళ్ళ కేటీఆర్ గారు కూడా రావట్లేదు. గ్యాప్ ఉన్నట్ట ఏది పిచ్చి వాదన, ఈ మూర్ఖత్వపు ఆలోచనలు ఏంది? లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కూడా కాసేపటి క్రితం మాట్లాడుతూ జీవన్రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ మునిగిపోతుంది, జీవన్రెడ్డి అనేటైనా కూడా ఒక ఐరన్ లెగ్ అంటూ కూడా కామెంట్ చేస్తారు. ఎలా చూడాలి? ఇప్పుడు నేను ఒకటే మాట అంటున్నా, జీవన్ రెడ్డి గారు ఐరన్ లెగ్ అని సంజయ్ మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నా. మరి అటువంటిప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి ఎందుకు వేయండు? మంత్రులు ఎందుకు వరుసగా క్యూ కట్టిర్రు? ఢిల్లీలో ఉన్న ఏఐసిసి నాయకులు ఎందుకు ఆయనకు ఫోన్లు చేసిర్రు? ఆయనను ఉంచుకోవడానికి, పార్టీలో కొనసాగింపజేయడానికి బుజ్జగింపుల పర్వం ఎందుకు చేసిర్రు? ఇదంతా నిజంగా ఆయన అటువంటి పెద్ద అది ఐరన్ లెగ్ అదో అని మీరు అంటున్నారు కదా, అటువంటి వ్యక్తి అయితే మరి మీరు ఇదంతా ఎందుకు చేసిర్రు? అంటే ఇదేదో ఆక్రోషంతో మాట్లాడుతున్న మాట తప్ప ఇంకోటి కాదు. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, నిత్యం ఈ ప్రాంతంలో ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకమైనటువంటి వ్యక్తి, ప్రజా సంబంధాలు ఉన్న ఒక మాస్ లీడర్. డెఫినెట్లీ వాళ్ళ జీవన్ రెడ్డి గారి చేరిక బీఆర్ఎస్ పార్టీకి చాలా మేలు కలిగిస్తుంది. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తున్నారు, అక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ ప్రసంగం కూడా ఇక్కడ ఉంటుంది. ఎలా చూడాలి దాన్ని? అంటే రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ టాక్టిక్స్ లో భాగంగా ఇక్కడ కేసీఆర్ గారి సభ ఉంది కాబట్టి అక్కడ ఆయన సభ పెట్టాలనేటటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. నిజంగానే మేడిగడ్డ మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే 3 ఏళ్లు మేడిగడ్డను ఎందుకు పండబెట్టిండు, ఎందుకు ఎండబెట్టిండు? ఇన్ని సంవత్సరాలుగా దాన్ని రిపేర్ చేయకుండా, మంచి చేయించకుండా తెలంగాణ రైతాంగం నోళ్లు
తెలంగాణ రైతాంగం బిల్లు ఎందుకు ఎండబెట్టిండో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాలం కావట్లేదు, ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడినటువంటి వీళ్ళే అనివార్యంగా దాని మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇవాళ. ఇది ఒక పక్క మాత్రం కాళేశ్వరంకు సంబంధించిన దానిపైన కూడా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి